సో దీన్ని అయితే టాప్ లేయర్గా వేసేసుకోవాలన్నమాట. సో టాప్ లేయర్గా వేసేసుకుంటే ఇంతే గైస్. మెయిన్ సలాడ్కి లాంగ్ వీడియో అవసరమా అనుకోవద్దు, ఎందుకంటే మెయిన్ ఇంటరాక్షన్ ఈ లాంగ్ వీడియో. యాక్చువల్లీ నేను అకౌంట్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది, బట్ ఎలాంటి లాంగ్ వీడియోస్ లేవన్నమాట. ఎందుకంటే నాకు తీసే వాళ్ళు ఎవరు ఉంటారు, నేనే తీసుకోవాలి. సో కొంచెం అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ నా పేరైతే గ్రీషు అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. ఇందులో నేను ఎలాంటి ఆయిల్ ఏం యూజ్ చేయను, చాలా హెల్తీగా ఉండొచ్చు. నేను ఇప్పుడు బాగా అలవాటు చేసుకుంటున్నాను వీటిని తినడం. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. సో మన సలాడ్కి కావాల్సినవి అయితే క్యాబేజ్ అండ్ కుకుంబర్, కీరా అండ్ క్యారెట్ చిన్న పీసెస్ అండ్ ఆనియన్ అండ్ స్వీట్ కార్న్ అనమాట. అండ్ మీలో ఎంతమంది, నేనైతే ఇప్పుడు బీటెక్ 2nd year, నేను విజ్ఞాన్ స్టూడెంట్ని. సో జూనియర్స్ ఎంతమంది ఏ కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నారు? ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మ్యాక్సిమం మీకు డేట్స్ ఇస్తారు, 15th అలా ఇచ్చినట్టున్నారు. సో ఎంతమంది విజ్ఞాన్ పెట్టుకోవాలనుకుంటున్నారో నాకు చాలా ఆతృతగా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం నేను కూడా ఈ టైంకి మీలానే ఏ కాలేజ్ పెట్టుకోవాలి, ఏది చేస్తే బాగుంటుంది అందరి సజెషన్స్ తీసుకొని, సో మీకు ఏ బ్రాంచ్ వచ్చినా నన్ను అడిగితే ఆల్ మిక్స్డే. అంటే మీరు డిఫరెంట్గా సిఎస్సి అంటే వేరు, అదేంటి ఐటీ అంటే వేరు, ఆర్ నేను ఐటీ కాబట్టి నాకు ఐటీ కోసమే బాగా తెలుసు, ఆర్ వేరే బ్రాంచెస్ అయినా. అంటే సైబర్ సెక్యూరిటీ అంటే ఒక సిలబస్ ఉంటుంది, ఆర్ ఏఐ ఉంటే ఒకటి ఉంటుంది, అలా ఏమి ఉండదు. నాకు తెలిసినంత వరకు మొత్తం అన్ని సిమిలరే. మీకు ఏది వచ్చినా కూడా, అంటే లైక్ సీట్ ఏది వచ్చినా, ఏ బ్రాంచ్ వచ్చినా హ్యాపీగా యాక్సెప్ట్ చేయండి. నేను చెప్పేది ఏంటి అంటే డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ ఉంది చేస్తాము అంటే జాయిన్ అవ్వండి. లేదంటే మీకు డిగ్రీ మీద అయినా ఆర్ ఎల్స్ వేరే ఫ్యాషన్ డిజైన్, ఇప్పుడు చాలా వాటిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దేనికైనా మీరు వెళ్ళాలి అనుకుంటే 100 ways ఉన్నాయి. యాజ్ ఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను మీకు. సో ముందుగానే అన్ని డెసిషన్ తీసుకోండి. ఎవరో చెప్పారు, ఎవరో చేసేస్తున్నారు అంటే. ఇప్పుడు నేను అన్ని లాంగ్ వీడియోస్ చేయలేదు గైస్, ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేయలేదు, వ్లాగ్స్ చేయలేదు. నాకు ఫస్ట్ థింగ్ చూసారు కదా నా బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా ఉందో. సో ప్లీజ్ ఫస్ట్ ఇదైతే అవాయిడ్ చేసేయండి, మరి నేను చేయలేను. సో మనకంటూ ఏం ఉండదు. సో నేను అన్ని క్రియేట్ చేసుకున్నానంటే నాకు ఎలా అవుతుంది చెప్పండి? ఒకళ్ళ హెల్ప్ కావాలి. డెఫినెట్గా నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ చేసేయడానికి హెల్ప్ చేయడానికి ఎవ్వరు లేరు. సో అలా ఛాన్స్ దొరికినప్పుడు అన్నీ చేసుకోవాలన్నమాట. సో అట్లాంటి టైంలోనే నేను ఇట్లా చేస్తున్నాను. సో మేబీ మీకు చాలామంది నాదేంటి బ్యాక్గ్రౌండ్ నచ్చి స్కిప్ చేసి వచ్చి ఓరల్స్ నా వీడియోని చూడకపోవచ్చు, మరి నేను ఏం చేయలేను. అందరికీ అన్నీ ఉండాలని లేదు కదా. సో అడ్జస్ట్ అవ్వాలి అంతే. బాయిల్ చేసుకోండి. మీకు బాయిల్ నచ్చదు అంటే లైక్ నార్మల్గానే తినేస్తాను అంటే అవసరం లేదు బాయిలింగ్. సో నా ఒక్కదానికి కాబట్టి చిన్న పీస్తోనే తీసుకున్నాను, ఎందుకంటే ఎవరు తిన్నారు, నేను ఒక్కదాన్నే తినాలి. ఎక్కువ చేసేసుకొని మళ్ళీ నేను ఎందుకు చెప్పండి, వేస్ట్ కదా. అందుకే చిన్న పీస్ తీసుకున్నాను అనమాట. సో వీటిని అయితే వాటర్లో వేసేసి బాయిల్ చేసుకోండి. ఇదే అనమాట. చూసారు కదా, స్కిప్ అయితే అస్సలు చేయకండి. నేను ఎంతో కోరుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ చూసి అవన్నీ చేస్తే మరి నేను ఏం చేయలేను, నాకైనా ఉన్నది ఇదే కాబట్టి నేను ఇక్కడే చేయాలి. మీరు స్కిప్ చేసేసారంటే మాత్రం ఇంకా నేను ఇంత కష్టపడి ఇంత చెమటలు కాదు. చిన్న పీసెస్ క్యారెట్, కుకుంబర్, ద కీరా అండ్ క్యాబేజ్. సో స్వీట్ కార్న్ అయితే బాయిల్ అయిపోయి గైస్. సో బాయిల్ అయిపోయి కాబట్టి నేను ఇంకా తీసేసుకుంటున్నాను. సో నేను అందులో అయితే కొంచెం జీరా వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు జీరా ఇష్టం. సో అందులో అయితే చికెన్ వేసుకున్నాం. ఇందులో ఆయిల్ ఎక్కువ వేసుకోలేదు కాబట్టి చికెన్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సో అయినంత వరకు కొంచెం ఓపికతో ఉండాలనుకోండి. క్యాప్ పెట్టేసుకొని ఒక 10 minutes ఉంచితే సరిపోతుంది. నా దగ్గర పసుపు లేదు, సో మీ దగ్గర పసుపు ఉంటే ముందే వేసుకున్నారనుకోండి, కొంచెం ఎల్లోగా బాగా కనిపిస్తుంది. మొత్తం అంతా రెడీ అయిపోయింది కదా. సో మనకు కావాల్సిన వస్తువులు మళ్ళీ చెప్తున్నాను చూడండి. స్వీట్ కార్న్, క్యాబేజ్, క్యారెట్, కుకుంబర్, కీరా, స్లైసెస్ ఆనియన్స్ అండ్ చికెన్. సో ఫస్ట్ మీకు నేను చెప్తున్నాను కదా, అంటే వెజ్, చికెన్, ఎగ్ ఎలా చేసుకోవాలో. సో ఫస్ట్ అయితే ఇంత బౌల్ తీసుకోండి, మీకు నచ్చిన బౌల్ తీసుకోండి. నాకైతే ఇది బౌల్ అనమాట. సో ఇది తీసుకొని నేనైతే ఫస్ట్ వెజెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం ఇలా చేసుకోండి, లేకపోతే తినలేరు, నేనైతే అసలు తినలేను. సో తర్వాత క్యారెట్ అవన్నీ కొంచెం ఇలా వేసేసుకోండి. ఇప్పుడు వెజ్జీస్ యాడ్ చేసుకున్నాం కదా బౌల్లోకి. ఇప్పుడు ఈ వెజ్జీస్ యాడ్ చేసుకున్న తర్వాత పైన అయితే స్వీట్ కార్న్ వేసుకోండి. సో ఇదిగోండి స్వీట్ కార్న్.
సో స్వీట్ కార్న్ కూడా వేసేసుకున్న తర్వాత చాలు అనుకుంటే మీరు ఇలా తినేయచ్చు. అంటే లెమన్ పిండేసుకొని అండ్ ఇందులో కొంచెం సాల్ట్ అండ్ కారం కావాలనుకుంటే కారం కూడా వేసుకొని దీన్నే పైన రైతాలా వేసేసుకున్నాను అనుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. సో మీరు ఇంకా ఎగ్ చేసుకోవాలి అనుకుంటే ఎగ్ బాయిల్ చేస్తారు కదా, వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటిని టాప్ వేసేసుకోండి అంతే. ఇప్పుడు నేను చికెన్తో చేసుకుంటున్నాను కాబట్టి నేను చికెన్ని టాప్ లేయర్గా వేసుకుంటున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే లెమన్, ఎందుకంటే సాల్ట్ తగ్గించండి. సాల్ట్ కూడా చాలా మంచిది కాదు అని విన్నాను. సో సాల్ట్ వేసుకుంటాను, సాల్ట్ వేసుకున్నాను కాదు, నాకు లెమన్ దేంట్లో అయినా పిండుకుంటే చాలా నచ్చుతుంది. సో పైన అయితే లెమన్ని ఇలా చేసేసుకోండి. కర్డ్లో అయితే చూసారు కదా, నేను కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం వేసుకున్నాను. సో బాగా మిక్స్ చేసేసుకొని అలాగే దగ్గరికి తీయు. సో బాగా అయితే వీటిని చూసారు కదా, ఇలా మిక్స్ చేసేసుకోండి. మయోనైస్లా ఉంటుంది. సో దీన్ని అయితే టాప్ లేయర్గా వేసేసుకోవాలన్నమాట. సో టాప్ లేయర్గా వేసేసుకుంటే ఇంతే గైస్, మన బ్యూటిఫుల్ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. గ్యారెంటీగా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేశారు అంటే అసలు చెప్పలేము అన్నమాట, అంత బాగుంటుంది. సో టేస్ట్ చేయండి, ట్రై చేయండి అండ్ మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి, మీ ఓన్గా ఇందులో ట్రై చేసుకోండి. అంటే సింపుల్గా మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేశారనుకోండి, కొంచెం హెల్తీగా అన్ని వంటలు కూడా నేర్చుకుంటారనమాట. సో లెట్స్ టేస్ట్ ఇట్ గైస్. సో ఆల్వేస్ మై ఫేవరెట్ కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు ఎలా ఉందో. నాకైతే చాలా ఇష్టం సలాడ్స్. అందులో స్వీట్ కార్న్ ఉంది అంటే చచ్చిపోతాను నేను దేనికైనా. నాకు స్వీట్ కార్న్ అంటే పిచ్చి. నేను ఎక్కువ నా ఫ్రెండ్స్ని కూడా కాలేజ్కి వెళ్ళిన తర్వాత నా ఫేవరెట్ లంచ్ బాక్స్ తెచ్చానంటే స్వీట్ కార్న్ రైస్ కదా అని చెప్పేస్తారనమాట, అంత ఇష్టం నాకు స్వీట్ కార్న్. సో ఇవన్నీ కలిపి చేసుకుంటే మీకు కూడా చాలా నచ్చుతుంది. అండ్ మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఇలాంటి లాంగ్ వీడియోస్ అండ్ చాలా వాటి కోసం. మీకు ఇలాంటి వీడియోస్ చాలా ఉంటాయి. సో ప్లీజ్ బ్యాక్గ్రౌండ్ అండ్ నా లుక్స్ అన్నీ అవాయిడ్ చేసేయండి. సో ఇంతవరకు అయితే మీకు బీటెక్ కోసం ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకైతే కామెంట్ చేయండి. సో నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను మీకు, ఓకేనా? అసలు మర్చిపోద్దు GrishZone-23 గాయస్. సో బాయ్ గాయస్, అసలు మర్చిపోకండి లైక్, షేర్, కామెంట్, మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవుతుంది సలాడ్ అయితే. సో ఇంకంతే, బాయ్.